శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి పర్యాటకులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు కూడా ఉంది. ప్రధానంగా నరసరావుపేట ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. నైమిశారణ్యం నుండి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో డ్రైవర్ తో పాటుగా పర్యాటక గైడ్ మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ప్రమాద సమయంలో బస్సులో చిలుకలూరుపేట నరసరావుపేటకు చెందినటువంటి 50 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా లక్నోతో పాటుగా అయోధ్య మీదుగా నేపాల్ వెళ్లాల్సి ఉండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాట్లు చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇక ప్రమాదానికి గల కారణాలపైన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించిన చిలుకలూరుపేట నరసరావుపేట నుంచి దాదాపు 50 మంది ప్రయాణికులు ఉత్తరాది రాష్ట్రాలకు పర్యాటకంగా మరి ముఖ్యంగా వేసవి కాలంలో పలు పుణ్యక్షేత్రాలను కూడా వారు సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి నైమిశారణ్యం నుండి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే బస్సును నడుపుతున్నటువంటి డ్రైవర్ తో పాటుగా వీరందరికీ గైడ్ చేస్తున్నటువంటి పర్యాటక గైడ్ వీరిద్దరు కూడా మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అక్కడే సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు. ప్రధానంగా లక్నో అక్కడి నుంచి అయోధ్య మీదుగా నేపాల్ వెళ్లాల్సి ఉండగా మార్గం మధ్యలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బస్సు దెబ్బతినడంతో పర్యాటకులకు ప్రత్యామ్నాయమైనటువంటి వాహనాలను ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపైన స్థానిక పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. మిత్రులరా, నరసరావుపేట నుండి 50 మంది ఉపాధ్యాయులు ఇతర మిత్రుల బృందం లక్నో మీదుగా నైమిషారణ్యం నుండి ఈరోజు అయోధ్య చూసుకుని రేపు నేపాల్ వెళ్ళటానికి 50 మంది బయలుదేరారు. 20 సాయంత్రం నరసరావుపేట నుండి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుండి లక్నో ఫ్లైట్ లో వచ్చారు. నిన్న నైమిషారణ్యం చూసుకుని ఈ రోజు నైమిషారణ్యం నుండి అయోధ్యకు బయలుదేరే క్రమంలో నైమిషారణ్యం దాటిన తర్వాత బస్సు యాక్సిడెంట్ గురైంది. అయితే ప్రయాణికులందరూ స్వల్ప గాయాలు మినహా సురక్షితంగానే ఉన్నారు. కాబట్టి నరసరావుపేటలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా సరే వాళ్ళ బంధువులు ఉంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదని. ఇదే అంశంపై మరింత సమాచారం మా పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రధానంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించిన నరసరావుపేట చిలుకలూరుపేటకు సంబంధించినటువంటి ప్రయాణికులే ఉన్నారు. ఉపాధ్యాయుల బృందం కూడా పర్యటన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి, వారిని గుర్తించేటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారు? యూపీలో అయితే నరసరావుపేటకు ప్రయాణికుల బస్సుకి అయితే ఒక పెను ప్రమాదం అనే తప్పిల్లని అయితే చెప్పుకోవచ్చు. నైమిషారణ్యం నుంచి అయోధ్యకు వెళుతున్నప్పుడు ఈ ప్రమాదానికి గురి అయినట్టు కూడా పర్యాటకులు అయితే అక్కడ ఉన్న నరసరావుపేటకు చెందిన వారు అయితే వీడియో కూడా పంపడం అయితే జరిగింది. అయితే బస్సులో సుమారు నరసరావుపేట కానీ చిలుకలూరుపేట కానీ వారికి సంబంధించి సుమారు 50 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. వారికి ఎలాంటి అంటే చిన్న చిన్న గాయాలు అయితే జరిగినాయి కానీ ప్రాణాపాయ స్థితి అయితే ఎవరికి లేదు. మేమందరూ సురక్షితంగానే ఉన్నామని కూడా అయితే వారి బంధువులు కానీ వారికి అయితే ప్రయాణికులు మాత్రం ప్రయాణిస్తున్నప్పుడు కూడా అంటే వారు కొంత ఈ వేసవి సెలవులకు సంబంధించి కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు చూసుకొని అక్కడ నుంచి నేపాల్ వెళ్లి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి రాసే ప్రయత్నంలో కూడా ఒక ఉపాధ్యాయుల బృందం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఉపాధ్యాయులు కానీ సుమారు 50 మంది మాత్రం ఇక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళారు. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి నైమిషారణ్యం నుంచి కూడా ఎక్కడైతే అయోధ్యకు వెళ్తున్న మార్గం మధ్యలో అయితే ఈ బస్సు ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే వారికి అక్కడ ఉన్న వారిని సందర్శించి వారిని సురక్ష ప్రాంతాల నుంచి వెంటనే అధికారులకు కూడా సమాచారం ఇచ్చి వారు అక్కడ నుంచి కూడా సురక్ష ప్రాంతాలకి అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గాని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గానీ అక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ హాస్పిటల్ సంబంధించినవి కానీ వారికి ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలని కూడా అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే ఆదేశించారు. అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా అయితే కోరారు. వారు కూడా ఒక హామీ ఇచ్చారు. వారికి ఎటువంటి ప్రాణాపాయ స్థితి అయితే జరగలేదు కాబట్టి ఆ చిన్న చిన్న గాయాలు కూడా మేము మెరుగైన వైద్యం అందిస్తామని కూడా వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ అక్కడ ఉన్న వాహనాలు సమకూర్చడం కానీ ఆహార భద్రత కానీ అలాంటివి కూడా మేము ఇస్తామని కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే
ఒక హామీ ఇచ్చారు. అయితే ప్రతి కానీ ఏడాది కూడా నర్సరావుపేట చిలుకలూరుపేట నుంచి ఇదే విధంగా పర్యాటకులు వెళ్లేటువంటి తాకిడి మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో వారి కుటుంబానికి సమాచారం ఇచ్చారా? వారు సురక్షితంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అదేవిధంగా వారికి తిరిగి తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లను ఏ విధంగా చేశారు? ఎస్ రాజ్, వారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి పుణ్యక్షేత్రాలకి, ఉత్తరాంధ్రకి సంబంధించిన పుణ్యక్షేత్రాలకి ప్రయాణికులు వెళ్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ జరిగిన ప్రమాదంతో అయితే వారి యొక్క కుటుంబాలకు కూడా సమాచారం ఇచ్చారు. వారి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వారిని సురక్షితంగా నర్సరావుపేటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అధికారులు కూడా అలాగే ఆదేశించినట్లు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడం, కొంతమేర క్షేమంగానే ఉన్నామని వారు వీడియో రిలీజ్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకొని స్థానిక ఎమ్మెల్యేతో పాటు కూడా వారు సంప్రదింపులు చేసి అక్కడ నుంచి వారిని ఇతర వాహనాలతో ఇక్కడికి రప్పించే కార్యక్రమం అయితే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కూడా అధికారులు ఆదేశించి కూడా అయితే సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైనటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పర్యాటకులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఉంది. నరసరావుపేట ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. నైమిసారణ్యం నుండి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో డ్రైవర్ తో పాటుగా పర్యాటక గైడ్ కూడా మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో సమీప హాస్పిటల్స్ తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో చిలుకలూరుపేట, నర్సరావుపేటకు సంబంధించిన 50 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా వారు పల్నాడు ప్రాంతం నుంచి హైదరాబాద్ చేరుకోవడం, అక్కడి నుంచి ఫ్లైట్ లో లక్నో వెళ్లారు. లక్నో నుండి అయోధ్య మీదుగా నైమిసారణ్యం, నెక్స్ట్ నేపాల్ వెళ్లాల్సి ఉండగా మార్గం మధ్యలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రధానంగా 50 మంది ఉపాధ్యాయులు వేసవి కావడంతో ఇలాంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటుంది. అయితే బస్సు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లను చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు. ప్రమాదానికి గల కారణాలపైన స్థానిక పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.